స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ 4 రోజుల్లో స్త్రీలు దాన్ని మొట్టమొదటి రోజు కంటే రెండో రోజు డబల్ 16వ తారీఖున 10 లక్షల మంది, 17వ తారీఖున 15 లక్షల మంది, 18వ తారీఖున 18 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల చాలా స్త్రీలకు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. మహిళలు అంచనాలకు మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజుకు 5,32 లక్షల రూపాయలు ప్రభుత్వం భరాయించాల్సి వస్తుందని చెప్పి అనుకున్నాం. ఈ మహిళలకి మేలు జరిగేది 5,32,000 కాదు, 6,32 లక్షల రూపాయలు పర్ డే మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రయాణం చేసే మహిళలంతా కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఇదివరకు వైద్యం కోసం వెళ్ళాలంటే ఆలోచించుకునేవాళ్ళం డబ్బులు లేక. ఇవాళ ఏమాత్రం ఒంట్లో పోకపోయినా కూడా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం. మాకు బస్సులోనే 2 తగిలారు. చిన్నపిల్లలను తీసుకుని ఎక్కడికమ్మా అంటే పిల్లల ఆసుపత్రికి మేము బందరు వెళ్తున్నామని అన్నారు. మరి అటువంటి వైద్య సదుపాయాలకు కానీ, కూలీ నాలీ చేసుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ, తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది విజయవాడ నుంచి ఇవాళ మోపిదేవి గుడికి రావడం జరిగింది. ఏంటమ్మా ఎంత లబ్ధి చేకూరింది అంటే రాను పోను 240 రూపాయలు పర్ హెడ్ మేము ఇవాళ లబ్ధి పొందామండి ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళని చెప్పి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బాత్రూమ్స్, లెట్రిన్స్ కూడా చాలా నీట్గా శానిటేషన్ జరపాలని చెప్పి కోరాం. ఆ విధంగానే అవినిగడ్డ డిపోలో బాత్రూమ్స్ కానీ లెట్రిన్స్ కానీ చాలా నీట్గా నెట్టి పెట్టారు. దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. ఇవాళ జనం స్త్రీలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ తోపులాట జరగకుండా క్యూలో ఎక్కించి క్రమశిక్షణగా ఎవరికి ఈ రకమైన లేడీస్కి ఇబ్బంది కలగకుండా కాపాడాల్సిన బాధ్యత డిపో యాజమాన్యానికి, మరి డిపో మేనేజర్ గారు కానీ వాళ్ళంతా కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఇక్కడ స్త్రీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. దీనివల్ల స్త్రీలు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సార్, ఇప్పుడు బస్సులో ఎన్ని బస్సులకి స్త్రీలకి ఎక్కడానికి పర్మిషన్లు ఉన్నాయండి? 5 రకాల బస్సులు మేము మొట్టమొదటి నుంచి కూడా మేమంతా అనౌన్స్ చేసాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 బస్సుల్లో మాత్రం ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం చేసేవాళ్ళు గుర్తింపు కార్డు మాత్రం తీసుకురావాలి. ఆ గుర్తింపు కార్డు తీసుకొస్తే ఆంధ్రాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. గతంలో తిరుమల వెళ్ళడానికి తిరుపతి వరకే అని అనుకున్నాం. కానీ తర్వాత స్త్రీల యొక్క కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు పైకి తిరుమలకు కూడా వెళ్ళే అవకాశం ఇచ్చారు. కానీ సిట్టింగ్ వరకే అలౌ చేస్తారు, ఎక్స్ట్రా లోడింగ్ మాత్రం అలౌ చేయరు. ఎక్స్ట్రా లోడ్ వేయడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఘాట్ రోడ్లో బండి లాగలేదు కాబట్టి సిట్టింగ్ వరకే అలౌ చేస్తారు. ఇప్పుడు పైకి కూడా వెళ్ళడానికి ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్ ఎక్కడికి వెళ్తా
శ్రీశైలం వెళ్ళాలన్నా, అన్నవరం వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా, శ్రీకాకుళం వెళ్ళాలన్నా ఎక్కువ మంది ప్రశ్నలో ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి నమ్మకంగా జరగకుండా సార్ చెప్పినట్టు టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా పెట్టింది. క్రౌడ్ పెరిగేలా నాకు చెప్పాను.